ఇమ్రాన్ అన్న బర్త్ ప్లేస్ ఎక్కడ అసలు? హైదరాబాద్ అది ఇంకా ఏడు ఉంటది పాకిస్తాన్ అట కదా? పాకిస్తాన్ అట కదా? చెప్తారు ఇక చెప్పేటోళ్ళు. అసలు నాకు ఆ దేశంలో పుట్టుడే. మెయిన్ మీ అందరికి కూడా చెప్పాలా, మోడీ అంటే ముస్లిమ్స్ వాళ్ళకి చాలా మందికి నచ్చదు. కానీ నేను నిజంగా అంటున్నా, నాకు ఫస్ట్ టైం నాకు ఒక ప్రేమ అనేది వచ్చింది ఆయన మీద. ఎందుకంటే వేరే ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఉంటే ఇంత పెద్ద స్టెప్ తీసుకోకపోతుండే. దీనివల్ల ఆయన ఒక మంచి స్టెప్ తీసుకొని హమ్ సాత్ అంటే సాత్ మే అని చెప్పి ఒక స్టెప్ తీసుకొని మనం అందరం అన్నట్టు సింధూర్ అని చెప్పి ఒక కాన్సెప్ట్తోని. ఎందుకంటే ఎన్నిసారి అని అదైతాం. వాళ్ళు టెర్రరిస్ట్ ఎట్లాంటి వాళ్ళు అంటే మనం మక్కా మస్జిద్ లో కూడా బాంబ్లా చేసారు. వాళ్ళకి అవన్నీ ఉండవు. ముస్లిమ్స్ తెలిసి కూడా వాళ్ళు అంటారు ముస్లిమ్స్ ఏం చేయరని. మళ్ళా మక్కా మస్జిద్ లో ఎందుకు అది చేసారు? వాళ్ళకి అవన్నీ ఉండవు. ఇవన్నీ ఏంటంటే ఒక మాఫియా అన్నమాట వాళ్ళకి. మనోళ్ళు అటాక్ చేసి, లేకపోతే ఇన్ కేస్ ఈ మోదీ లేకపోతే వేరేళ్ళు ఉంటే మాత్రం చేయకపోతుండే. ఆయన ఆ స్టాండ్ తీసుకొని, నిజంగా అంటున్నా ఆయన చాలా మంచి స్టాండ్ తీసుకోండు. దీనివల్ల ఇంకోటి ఏంటంటే హిందూ ముస్లింది కూడా తక్కువ అవుతుంది మన దగ్గర. ఎందుకంటే ఫైట్ జరుగుతుంది. మనోళ్ళు కూడా ఈడ ఎంతమంది పెద్ద పెద్దోళ్ళు అందరూ ముస్లిమ్స్ మస్జిద్ లో కూడా వాళ్ళు ముర్దాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ అని చెప్పి వాళ్ళు కూడా అందరు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మనోళ్ళకి కొట్లాట పెట్టాలి. వాళ్ళ కాన్సెప్టే అది. ఈడ హిందూ ముస్లిం కొట్లాట పెడితే ఈడ జనాభా లెక్క తగ్గుతుంది, మనం ఏమన్నా చేయగలుగుతాం అని ఒక కాన్సెప్ట్ తో ఉన్నారు వాళ్ళు. కానీ నేను అది పాకిస్తాన్ చాలా చిన్నది, ఇది చేసినా అది కొట్టుకోబోతుంది. మనం అందరం మనం ఉన్న ఇండియా మొత్తం అది చేస్తే కొట్టుకోబోతుంది అది. కానీ నిజంగా నాకు చాలా మిషన్ సింధూర్ చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే నేను చెప్తున్నా, వాళ్ళకి మనం ఇచ్చే రిప్లై ఇట్లుంటే నెక్స్ట్ టైం ఎవరు మనకు గెలకరు. ఎన్నిసార్లు అని కాముచుంటాం, ఎన్నిసార్లు చేస్తారు వాళ్ళు. 4 సార్లు ఓడించినాం, అయినా సరిపోతలేదు. ఎన్నిసార్లు అని చేస్తారు. ఈసారి ఇట్లా చేస్తుంటే నెక్స్ట్ టైం ఆల్రెడీ పడ్డది. కానీ నిజంగా అంటున్నా, దీనివల్ల మాత్రం ఒక్కొక్కళ్ళకి తెలిసి వచ్చింది ఇండియా అంటే ఏంది, ఇండియా బలం అంటే ఏంది. ఒక్కొక్కళ్ళకి అది డైలాగ్ పెట్టు, అది మహేష్ బాబుది ఉంది, ఆ డైలాగ్ పెట్టు. ఓకే అన్న, ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ వచ్చిన తర్వాత ఓకే ఈరోజు డీలింగ్ నడిచింది, ఇంకా ఈ యుద్ధాలు ఆపేద్దాం అని చెప్పేసి మాట్లాడుకుంటూనే మాట్లాడిన నెక్స్ట్ డేనే చేసి మళ్ళా రిపీట్. ఇగో పాకిస్తాన్ అంటేనే దొంగ దెబ్బ. వాళ్ళకి ధైర్యం లేదు ఒకటి. వాళ్ళకి అయినా కానీ సరే వాళ్ళు వదిలినా కానీ ఏం లాభం అయింది? ఏమైనా అయిందా? ఆడికే పడ్డాయి అన్ని, అదే ఆడికే పడ్డాయి. దాని తప్ప వాళ్ళకి అంత అది లేదు. ఇంకా ఈ మిషన్ ని ఇద్దరు లేడీస్, ఇంకా లేడీస్, దాంట్లో ఒక ముస్లిం అమ్మాయి కూడా ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఆమెకి అది ఇవ్వడం. ఇవన్నీ ఏంటంటే కొంతమంది దుకాణాలు ఓపెన్ చేసుకొని ఉన్నారు. ఈ హిందూ ముస్లిం కొట్లాటలు చేస్తేనే వాళ్ళ దుకాణం నడుస్తుంది. కొంతమంది వాళ్ళకి ఏంటంటే ఆ దుకాణం నడుస్తేనే వాళ్ళకి పైసలు వస్తాయి. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క బిజినెస్ ఉందన్నమాట. ఇప్పుడు ఈడ అర్థం చేసుకోవాల్సింది జనాలు. ప్రతి ఒక్కళ్ళ ఫ్రెండ్కి మీరు నమ్ముతారో నమ్మరో, నేను నా పండగల కంటే మన బబ్బు పండగలు ఎక్కువ చేసుకుంటారు. శ్రీశైలం పోతుంటా, నాకు జర్నీ నా శ్రీశైలం యూట్యూబ్. నేను శివుని మొక్కుతా, నమ్ముతా. నేను ఒకసారి ఇట్లనే మజాక్గా మా ఫ్రెండ్స్తో పోయినప్పుడు పోతుండే, కానీ ఇప్పుడు మొక్కలే. కానీ ఒక్కసారి మంచి కాజ్ గురించి కదా అని, యూట్యూబ్ గురించి అని చెప్పి పోయినప్పుడు, మీ దగ్గర ఎంతమంది భక్తులు వస్తారో నేను నా పైసలు పెట్టుకొని నీకు తీసుకొని వచ్చి నేను దర్శనం చేపిస్తాను, నేను నా లైఫ్లో సెట్ అయిపోతాను. ఇలా సెట్ అయినా
ఇవాళ మనకు ఆయన ఇంటి దగ్గర నాకు ఒక చిన్న జాగా ఇచ్చాడు. ఓహో. చాలా హ్యాపీ అనిపించింది. అప్పటికెళ్ళి నమ్మడం అనేది స్టార్ట్ చేసిన, నా కొడుకు తీసుకోతాం. మా అమ్మ గురించి చెప్తా నేను మీ అందరికి. నా గురించి మా అమ్మ గుడికి కూడా వచ్చింది, గుడి లోపల వచ్చింది. నేను అన్నా, నేను ఇట్లా ముక్కున్నా, ఇట్లా సెట్ కావాలనుకున్నా, అట్లా అని చెప్పి నేను అనుకున్నా. అంటే మైబీ ఆతి అని చెప్పి మా మమ్మీ కూడా వచ్చింది. నీ పాదాలకు వల్ల నాడుగులు సాగాలం. అందరు కలిసిమెలిసి ఉంటేనే ఒక ఇండియా అనేది ఉంటుంది, ఈ కొట్లాటలు పెడితే కాదు. మన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే అన్ని కులాలు అన్ని మతాలు కలిసి బాగుంటాయి అన్న. ఇన్నున్నాక కూడా కొంతమంది యుద్ధం వద్దు ఆపేయండి. యుద్ధం వద్దు అంటే ఇక మళ్ళా ఇట్లాంటి సంపుడు అవన్నీ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఎవరికైనా చంపుమని చెప్పండి, ఇప్పుడు దమ్ముందా ఎవరికైనా? అసలు అది ఇంకోటి, అది ఏదో న్యూట్రియల్ పెద్దది ఉంటుంది, డైరెక్ట్ అదే చేసేయాలా నెక్స్ట్ టైం. అది చేస్తే ఇక బయట పక్క రాష్ట్రాలు దేశాలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయరు. భయం ఉంటది, ఒకటి చేసేస్తే అంతే చేసేయాల. మనకి అమెరికా ఒకప్పుడు నేను సపోర్ట్ ఉండను అని ప్రీవియస్ ఒకసారి ఇట్లానే జరిగినప్పుడు వారు చెప్పింది. కానీ ఈ రోజు మన దగ్గరకు వచ్చి సపోర్ట్ ఉంటా అంటే మన శక్తి అట్లాంటిది, మన దగ్గర ఉన్న మోడీ అట్లాంటి. సో దానివల్ల వాళ్ళు మంచి వాళ్ళకి నేను నిజంగా అంటున్నా, నేను అప్రిషియేట్ చేస్తా. ఒక సైడ్ నుంచి వారం ఆయన కొట్లాటలే పెడుతుండు అది ఇది అని చెప్పి చాలా మంది చెప్తుంటే నేను కూడా అదే అనుకుంటుండే. కానీ నిజంగా అంటున్నా, నేను జై మోదీ అని ఇది ఒక్కదానికి చెప్తా. ఎందుకు చెప్పుకోలే అంటే ఆయన చాలా మంచి స్టెప్ తీసుకున్నాడు. అదే వేరే ప్రైమ్ మినిస్టర్ ఉంటే మాత్రం ఇది కాకపోతుండే. హిందూ ముస్లిం కొట్లాటలు అవుతున్నప్పుడు పెద్ద పెద్దలు ఎవరైతే కొట్లాటలు పెడతారో వాళ్ళ ఇంట్లో బాగానే ఉంటారు. ఈడ దెబ్బ పడాల్సింది పబ్లిక్ కి. కేసులు అయ్యేది వీళ్ళ మీద, వాళ్ళు మంచిగానే ఉంటారు. కేసులు అయ్యేది వీళ్ళ మీద అవుతుంది. సో ప్లీజ్, ఏమైనా గుడిలో జరిగిందని ముస్లిమ్స్ పోయి చంపాలి, ముస్లిమ్స్ పోయి అటాక్ చేయాలి. ఇన్ కేసు దర్గాలో అయినా మస్జిద్లో అయిందనుకో హిందూస్ వచ్చి కూడా అట్లాంటిది పెంచుకోవాలి. ఇన్ కేసు ఏదైనా గుడిలో ఏమైనా అదే అయిందనుకో ముస్లిమ్స్ అందరూ పోవాలా, వాళ్ళు చంపాలి. అట్లాంటిది తెచ్చుకుంటే బాగుంటది అని చెప్పి. అన్న జవాన్లు అంటే నేను నిజంగా అంటున్నా, నేను ట్రై చేసిన, నేను పోలీస్ కి ట్రై చేసిన, నేను మిలిటరీకి ట్రై చేసిన. నేను అట్లాంటి నాకు సావు వస్తే ఐఎమ్ హ్యాపీ. ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా. ఎందుకంటే మా అమ్మ నాకు ఏది ఉన్నా మా అమ్మ తప్ప ఏం లేదు. ఆ ప్రౌడ్నెస్ ఇప్పుడు కూడా నాకు ఏంటంటే ఇమ్రాన్ కే మమ్మీ అంటే నేను చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా మమ్మీ ఖుషి అవుతుంది. నేను చాలా బాధలు పెట్టినా, నేను మా కాందల్లో తిట్టిరు, నాకు అందరూ అసహించుకోరు. కానీ మా మమ్మీ నా కొడుకు అని చెప్పి లాడ్ చేసేది. అన్నీ మా అమ్మనే. నాకు ఏది ఉన్నా ఏం లేక నా గోలు నా అచీవ్ మొత్తం మా అమ్మనే. ఆర్మీ పిలుపునిచ్చింది కదన్న, మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యే ఛాన్స్ ఇస్తున్నాం అని చెప్పి. జాయిన్ అంటే ఏం లేదు, నాకు ఏదైనా మిజైల్ ఇచ్చి లోపల వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. కానీ ఆడ నుంచొని చేసుడు కష్టమవుతుంది ఇప్పుడు ఈ కాళ్ళ నొప్పిలకి. అని ఒకటేసారి పోయి చంపమంటే చంపేస్తాను ఎందుకంటే ఆ సావు రావడం అదృష్టం ఉండాలి, చాలా అదృష్టం. రీసెంట్లీ మురళీ నాయక్ అని చెప్పి ఆయన, వాళ్ళు నాకు ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆయన నా దాంట్లో ఎన్నో స్టోరీలు పెట్టిన. నాకు ఆ సావు వస్తే ప్రతి ఒక్కరు ఎంత పెద్దోళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఆ పేరు తెచ్చుకోవాలి, ఆ పేరు కావాలి. ఆయన కూడా చాలా మందికి చంపాడు. ఆయన చిన్న మనిషి కాదు, అంతమందికి చంపుడు చాలా పెద్ద మాట. అంతమందికి చంపిండు, ఎంత గ్రేట్. 24 సంవత్సరాలు. అది ఒకటి, మనం అనుకున్నప్పుడు మన మీద ఫ్లాగ్ ఉంటే ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది. దేశ భద్రత నా బాధ్యతని అన్నావు, సరిహద్దు సేవంటే సాహసమే అన్నావు.
ఏదైనా మనకి ఇట్లాంటి ఆపర్చునిటీ వస్తే బాగుంటుంది. చాలా ట్రై చేసిన. ఏంటంటే నేను బ్యాక్ బెంచర్ అనమాట. చదువు బిడ్డ కాదు, చిట్టి బిడ్డ. మనం చిట్టీలు ఎక్కువ పెట్టేటోని నేను. సో అట్లా అని చెప్పి చదవలేదు. అంటే అట్లా ఇట్లా చేసి డిగ్రీ దాకా మా అమ్మ తెచ్చింది. మా అమ్మనే తెచ్చింది డిగ్రీ దాకా. నేను ఫస్ట్ బట్టల షాప్లో పనిచేసిన. ఇది ఓన్ చెప్పలే. ఫస్ట్ ఒక వారం 50 రూపాయలు ఇస్తుండే నాకు బట్టల షాప్లో. ఒక రోజుకి 50 రూపాయలు ఇస్తుండే. వారం చేసి 350 రూపీస్ది మా మమ్మీకి ఒక డ్రెస్ తెచ్చి ఇచ్చిన. అప్పుడు లేని ఆ పైసలు నేను ఏం చేయకుండా సికింద్రాబాద్లో బట్టల షాప్లో పనిచేస్తుండే. ఫస్ట్ టైం మా మమ్మీకి డ్రెస్ తెచ్చి ఇచ్చిన. అప్పుడు మస్తు ఖుషి అయిపోయింది. దాని తర్వాత మా మామయ్య ఆటో నడుపుతుండే. మా మామయ్య అది మా ఊరు పోతున్నప్పుడు, మాది రైల్వే క్వార్టర్స్ అయితే, ఆటో పెట్టేసి పోతుండే. నాది అప్పుడు 10th అయిపోయింది. నా 10th కాగానే బట్టల షాప్ పోయినా, కాలేజ్ చేసుకుంటా. దాని తర్వాత మా మామయ్య ఇట్లనే ఆటో పెట్టేసి పోతే ఆటో తీసుకొని పోతుండే. నేను మా మామయ్య ఊరికి పోయినా తెలియకుండా ఆటో తీసుకొని పోయి 5 రూపాయలకి వారీస్ అని బొంబాయి టు గోవా అని అంటుండే. అట్లా కూర్చోబెట్టుకొని ఒకసారి చేసి ఇంత చిల్లర తెచ్చిచ్చిన. ఎప్పుడు నేను ఏ పైసలు ఉన్నా మా అమ్మకి తెచ్చిచ్చేటోని. ఎన్ని పైసలు ఉన్నా మా అమ్మకి తెచ్చిస్తాను. నేను ఏది ఉన్నా మా అమ్మని. అంతే. నాకు చాలా సపోర్ట్ చేసిన. 100 దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. అన్న ఈ రోజుల్లో మీకు మమ్మీ అంటే ఎక్కువ ఎమోషన్ కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నా. పోతే పోని, ఎటన్నా పోని, వాళ్ళు ఏమైపోయినా ప్రాబ్లం లేదు అని పేరెంట్స్ ని చూసుకోకుండా పైగా ఆస్తి అడుగుతారు. అట్లాంటి వాళ్ళు బతికి వేస్ట్. రేపు వాళ్ళు ఇవాళ ఇట్లా చేసిరంటే రేపటి రోజు వాళ్ళ పిల్లలు కూడా అట్లనే చేస్తారు. నేను మా మమ్మీ మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటా, నువ్వు సపరేట్గా అని చెప్పి స్టార్టింగ్లో నాకు మా భార్యకి అట్లా కొంచెం కొత్త కదా కొట్లాట. ఇవాళ సొంత కూతురులాగా మా అమ్మని చూసుకుంటుంది మా భార్య. నువ్వు చూసినావు కదా. అది అట్లా సైకో ఉన్న భార్యని ఇప్పుడు ఏం లే, ఆమె ఏమనుకో సైకో అంటే అండర్స్టాండింగ్ ఉండకపోతుండే. అట్లాంటిది విడిపోదాం, అలాగ అయిపోదాం, సపరేట్ ఉందాం అనే దాకా వచ్చింది. అయినా కానీ లేదు, మా అమ్మ ఉంటేనే ఏదైనా. మా అమ్మ పోయినాక ఏమని చేస్తాం. ఇప్పుడైతే ఏది వద్దు. ఫస్ట్ మా అమ్మ మంచిగా చూసుకో. నేను నిజంగా అంటున్నా, మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ పెళ్ళి చేసుకొని ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్తుంది, ఫస్ట్ ఏ పూరి పెళ్ళి చేసుకుంటున్నప్పుడే ఫస్ట్ నేను పెళ్ళి చేసుకుంటుంది నువ్వు మా అమ్మని చూసుకోవాలి, తర్వాత నాకు చూసుకో. ఫ్యామిలీ ఫస్ట్ మమ్మీ డాడీ తప్ప ఎవ్వరు లేరు. ఎవ్వరు లేరు. అన్న అక్కలు కూడా కొన్ని విషయాలలో దూరం అయిపోతారు. ఆస్తిలు అంటే మైండ్ సెట్ బట్టి. కానీ నాకు ఏది ఉన్నా మా అక్క కూడా నాకు మంచి మళ్ళీ ఇంటర్వ్యూస్ చేస్తారు. మా అన్న అయితే దేవుడు, గాడ్, మంచోడు. నాకు ఏదేమడు. అన్న మీ లైఫ్ లా ఎంతమంది మిమ్మల్ని ప్రపోజ్ అంటే చాలా మంది చేసిరు. ఇప్పుడు అన్ని చెప్పినా అనుకో, నాకు లొల్లి, ఆమెకు లొల్లి, మా ఇల్లు బాగుండాలని చెప్పి చాలా మందికి ఉండదు అనమాట. లేనిపోని అన్ని పాత జ్ఞాపకాలు గుర్తు చేపియద్దు పెళ్ళిళ్ళైనాక. ఎందుకంటే దానివల్ల దెబ్బలు పడాల్సింది నాకు. ఇప్పుడు ఎంత పెద్ద ఎవడైనా ఉండని వాళ్ళ భార్య దగ్గర నిజంగా అంటున్నా, ఇంత పెద్దోడైనా ఉండని, ఇంత పెద్ద ఆఫీసర్ అయినా ఉండని, నిజంగా అంటున్నా అన్న పక్కా దెబ్బలు తింటారా అన్న దర్వాజా వెంకాలైతే అక్క అన్న నేను నిజంగా అంటున్నా. భార్యలకు మంచి వాళ్ళు భయపడతారు అన్న. ఇంత పెద్ద పైల్వాన్ అయినా ఉండని, ఎవరైనా ఉండని భార్యలకు భయపడతారు ప్రతి ఒక్కరు. నేను అంతే. మా భార్య ఫస్ట్, మా భార్య తర్వాత నేను. ఇమ్రాన్ అనేటోడు భయపడతాడు అంటే మా భార్యకు తప్ప. అది ఏంటంటే సైకో ప్రేమ, మంచి ప్రేమ. ఆమె వల్లనే నేను మంచిగా ఉన్నా. ఐఎమ్ హ్యాపీ. ఎన్నో కొట్లాడుకుంటాం, ఎన్నో వేసుకుంటాం, కానీ మళ్ళీ కలిసి అది వైఫ్ అండ్ హస్బెండ్. చాలా జాలీగా ఉంటారు మళ్ళీ మీరు. నేను కామెడీ ఎక్కువ చేస్తా. ఇమ్రాన్ అన్న రీసెంట్ గా ఏదన్నా అంటే ఇన్ని గొడవలు అయినాయి అయినా కూడా ఇన్ని బాధలు ఉన్నా నవ్వుదాంలే అని ఫన్నీగా ఏదైనా చేయనీకే ఏదైనా చిలిపి పని చేసిండ? చిలిపి పని అంటే చేస్తుంటాయి. అది ఏదో ఒకటి కామెడీ అయితే అవుతూ ఉంటాయి. నేను మెయిన్ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, మా భార్యకి ఎక్కువ అది చేస్తా అనమాట.
పుట్టిగానే ఏదైనా అమ్మాయి ఫోటో పెట్టుకొని నేనే ఉట్టిగా ఇట్లా చేస్తూ ఉంటా, అది చూస్తుంది, అది చూసి ఇక ఆటోమేటిక్ నిజంగా అంటున్నా నేను మీకు ఇప్పుడు కూడా చూపిమంటే చూపిస్తా, తెలియని కాంచన ఉంటుంది మా భార్య. అహో నిజంగా ఆమెకి అవ్వ అమ్మాయిని అట్లా చేస్తుండే ఇట్లే ప్రూఫుల్ గీఫుల్ కాదు, ఎవరైనా ఏమని చెప్పిరంటే కథం లోపల ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వదిన చూసినాక మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఆటోమేటిక్ వచ్చేసి ఆమెకి నేను అంటున్నా కదా, ఇన్ని రూమ్ నిండా వజ్రాలు పెట్టి ఈడ నాకు పెడితే ఈ వజ్రాలు వద్దు, ఫస్ట్ నాకే వస్తుంది, ఈడ ఏ వజ్రాన్ని చూస్తున్నాను అట్లా వేసినాక వేస్తుంది, దాని తర్వాత ఇది కూడా కావాలంటది. అట్లా ఫస్ట్ ఏది ఉన్నా నేనే, దాని తర్వాత అన్ని ఆమె. ఇప్పటి వరకు వదిన దగ్గర సరే అవన్నీ వదిలే, నాకు ఫస్ట్ నీ పెళ్ళేపు. ఇప్పుడు ఏం లేదన్న, సెటిల్ కావాలి ఫస్ట్. ఎందుకు సెటిల్ అంటే మీరు ఎట్లయినా అమ్మాయిలందరూ సెట్ అయిన అబ్బాయిలనే చేసుకుంటారు కదా మళ్ళా. అట్లా ఏం లేదన్న, నాకైతే లేదు ఇప్పటి వరకు. ఎందుకు లేదు, బెట్టింగ్ యాప్ చేస్తున్నావా? అట్లనే ఆ గుట్కా సాగర్ అన్న 12,000 మంది చచ్చిపోతాను అన్న సంవత్సరానికి, గుట్కాలు సాగర్ తిని. దాని మీద కూడా మాట్లాడాలి. అట్లా సిగరెట్లు అట్లాంటి చిన్నవి చాలా ఉన్నాయి. దీనివల్ల ఇవి పోతాయి అన్న, అందుకని ఓవర్ అజ్జేయరు. నిజంగా ఒక మంచి ఎవరైనా వచ్చి ఇవన్నీ బంద్ చేపిస్తే చాలా బాగుంటది. ఫస్ట్ ఇమ్రాన్ అంటే బంద్ చేయాలి. అయితే బంద్ చేయాలంటే సిగరెట్ బంద్ చేసేయాలి, ఏం చేస్తాం. ఇమ్రాన్ అన్న మంద తాగితే వదినకు నచ్చుతుందా? ఇప్పుడైతే తాగితే బంద్ చేసేసిన, నాకు జాండీస్ ఉన్నాయి కదా అట్లా. నేను సస్సు బతికిన మందు మా టీం వాళ్ళకి నచ్చుతుంది, అంటే ఫుల్ కామెడీ ఉంటది అనమాట.